సబ్జెక్ట్ అర్థమైంది. ఓకే. ప్లాట్ నెంబర్ 10 మాదండి, ప్లాట్ నెంబర్ 9 మా ఆంటీది. 500 1000 గజాలు. ఓకే, 84లో డాడీ కొన్నారు. ఒక 2 years బ్యాక్ కూడా షమీపూర్ రాజు వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ చెల్లారు. ఇప్పుడు నేను అమ్మవారి పైన నేను కేసు వేయలేను. లక్కీగా 2023లో శ్రీ 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 బంగారు మైసమ్మ టెంపుల్ అని ఒక సొసైటీ యాక్ట్ పరంగా మీ సేవలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే నేను దాంట్లో ఉన్న 9 మంది పేర్ల పైన లీగల్గా నోటీస్ పంపించాను. వాళ్ళ రిప్లై ఏంటంటే ఇక్కడ 60 ఏళ్ళ నుంచి టెంపుల్ ఉంది అని చెప్పి రిప్లై ఇచ్చారండి. గూగుల్ మ్యాప్స్లో టైమ్ లైన్కి వెళ్తే 2013లోంచే గుడి ఉన్నట్టు ప్రూఫ్ ఉంది. నా దగ్గర 2013లో కట్టినట్టు ఫొటోస్ పైన డేట్తో సహా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఓకే, మా నాన్నగారు సదాశివరావు గారు 3 days బ్యాక్ హీఈస్ ఇన్ కేర్ హాస్పిటల్ ఫర్ 6 days. ఆయన ఒకవేళ నేను పోతే మాత్రం దయచేసి ఆ ప్లాట్ మాత్రం సాధించు అన్నారండి. ఆమె హిందూ, నేను టెంపుల్ కూలగొట్టుకోమని చెప్పట్లేదండి. టెంపుల్ పక్కన నాకు 500 గజాల్లో 50 గజాలు మిగిలింది, ఓన్లీ 50 square yards. ఆ 50 square yards నేను కట్టుకుందామని చెప్పి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే గోడ కట్టుకోవడానికి పర్మిషన్ ఏంటయ్యా వెళ్ళి కట్టుకో అన్నారండి. ఇప్పుడు ఈయన గోడ కట్టుకోవడానికి పర్మిషన్ కాదు, ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నాయని కూడా మళ్ళీ పగలగొట్టారు కదా. నాకంటే టెంపుల్ ఉంది, నేనేం చేయలేను. ఆయనకి టెంపుల్ లేదు కదా. టోటల్గా ప్రాపర్గా గోడ కట్టుకున్న దాన్ని ఎలా పగలగొడతారండి? అసలు ప్రూఫ్ అడగండి, నేను ప్రూఫ్ చూపిస్తా అది నా ప్లాట్ అని. వాళ్ళు ఒక్క ప్రూఫ్ చూపిస్తే నేను ఇమీడియట్ తక్షణంగా వదిలేసి వెళ్ళిపోతాను. కడుతున్నప్పుడు మీరు కడుతున్నప్పుడు ఎట్లా మీరు అడ్డుకునే ప్రయత్నం చేసిరా? సార్ అసలు మా నాన్నగారు ఈ ఊర్లో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ వెంచర్ ఇస్ అ వెరీ బిగ్ వెంచర్. అంత పెద్ద వెంచర్లో అసలు మా ప్లాట్ అంటూ ఎక్కడో మేము తెలుసుకోవాలని చెప్పి సర్వే చేద్దామంటే బాపునాడా ఎవర్రా మీరు ఇక్కడ వచ్చేది సర్వే చేస్తారని తరిమేశారు. మేము బ్రాహ్మిన్స్, మాకున్నదా అమ్మవారు అంటే భక్తి? సార్ అడిగితే మా అంతటి మేమే ఇస్తాం, ఇదిగోండి కొద్దిగా దేవుడికి తీసుకోండి, కొద్దిగా మాకు ఉంచండి అని. సర్వే నేను 10,000 కట్టి చాలా ధైర్యంగా చేయించాను. సర్వే 2 years బ్యాక్ తెలిసింది నా ప్లాటే గుళ్ళో పోయిందని. అంతవరకు ఎక్కడ పోయిందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. అసలు సర్వే చేయడానికి అఫీషియల్స్ రావడానికి భయపడుతున్నారు సార్. రామచంద్రయ్య గారు G27 చేశాక నాకు తెలిసింది. అప్పుడు ఓహో ఇది 27 అయితే ఇక్కడ నా ప్లాట్ ఉంటుంది అంటే గుళ్ళో నా ప్లాటే పోయిందని చెప్పి నాకు ఈ మధ్యన తెలిసింది. తెలిసిన తక్షణమే నేను కమిషనర్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ దుండిగల్ విత్ అక్నాలజ్మెంట్ దగ్గర ఉన్నాయి. నో యాక్షన్, టిల్ నౌ నో యాక్షన్. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంతా? సార్ ఆధ్వర్యం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దెర్ ఈస్ అ టీమ్. అది టెంపుల్ కమిటీ వాళ్ళు ఏ పార్టీకి చెందిన నాకు తెలియదు. నేను జస్ట్ సమీపూర్ రాజు గారి పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే మా నాన్నగారు కర్ర పట్టుకొని ముసలాయన దగ్గరికి వచ్చి అరే పెద్ద అయినా నీకేం అవ్వదు, మీకు ఎట్లా ఒకటి న్యాయం చేస్తాము, యాక్చువల్గా టెంపుల్ మీ ప్లాట్లోనే పోయాయి కదా మీకు న్యాయం చేస్తామన్నారు. సార్ టెంపుల్ ఉన్న ప్లాట్స్ కాదు సార్, టెంపుల్ లేని ప్లాట్స్ కూడా న్యాయం లేకపోతే ఇంకా టెంపుల్ ఉన్న ప్లాట్కి ఎట్లా న్యాయం వస్తుంది సార్? రేవంత్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇందాక కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు చాలా దృఢంగా మీరు హామీ ఇచ్చారు ల్యాండ్ గ్రాబర్స్ని వదలము అని. సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి వదలొద్దు సార్. 84 years నుంచి 84 years ఉన్న మా డాడీ గారు ఎందుకు సార్ హాస్పిటల్లో వై షుడ్ యూ థింక్ అబౌట్ ఏ ప్లాట్ సార్? ప్రాణం పోయేటప్పుడు కూడా హాయిగా పోకూడదా? అరే నా ప్లాట్ ఒకటి పోయిందే, కబ్జా అయిపోయిందని బాధపడుతూ పోవాలా? ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయించండి. సో ఇది వాళ్ళ బాధ. చివరికి ఆయన బ్రాహ్మణే, ఆయన హిందువే, దట్టు ఆయన బ్రాహ్మణు. ఆయన భూమిలో గుడి కట్టేసిరట. గుడి కట్టొద్దని అనట్లేదు కానీ గుడి కట్టేది ఎక్కడ అనేది ఆలోచించాలి కదా. ప్రైవేట్ భూమిలో కడితే ఎట్లా? ఇప్పుడు ఎవరు వచ్చి ఇవ్వాలా? అమ్మవారికి వెళ్ళి మొక్కుకుంటే ఆయన ప్లాట్ వస్తుందా? ఎట్లా? ఇప్పుడు మళ్ళీ ఏమైనా మాట్లాడతారేమో మీరు వ్యతిరేకులు అంటారు సింపుల్గా. ఎంత అన్యాయం చెప్పండి, ఇది ఎంత అన్యాయం. ప్లీజ్ సార్. సార్ నా పేరు విజయ్ కుమార్, నాది J201లో ఉన్నది. నా భార్య పేరు లక్ష్మీ నరసింహ పేరు మీద ఉన్నది. అది మోసం చేసి కాగితాలు తీసేసుకొని అమ్మేసింది సార్. నేను కాగితాలు ఏమంటే ఇచ్చినాం, అందరితో పాటు నేను కూడా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చినాక అందులో మా క్యాషియర్ ఉన్నాయి నారిగారెడ్డి అని, ఆ టోటల్ సొసైటీకే క్యాషియర్. సొసైటీలో ఇప్పుడు వరకు సేవ చేస్తున్నా, అర్ధరాత్రి వరకు కూడా సేవ చేసినాం. 1 2 3 సేవ చేసిన తర్వాత కూడా నన్నేం కాగితాలు అడిగితే ఇచ్చినందుకు మోసం చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసింది సార్. యాదవ్కి అమ్మేసింది సార్. ఇప్పుడు నేను పొజిషన్లో ఉన్నా అని భయం ఉంది, ఎవరు వచ్చి కొడతారో ఎవరు చంపుతారో అని చెప్పేసింది సార్. ఇక అది ఇటువంటి అన్యాయాలు జరుగుతుంటే సొసైటీలో ₹1 తీసుకోకుండా 1 2 3 ముగ్గురం సేవ చేస్తున్నాం సార్. 20 ఏళ్ళ సంది ఇంకా సేవనే చేస్తున్నాం సార్. ఈ కేవీహెచ్ఆర్ బ్లాక్లో ఇగో ఈయననే ఇన్ఛార్జ్ చేసిర్రు. ఆ ఇన్ఛార్జ్ చేసిన ఆయన మీద రౌడీలను పంపిస్తారు సార్. నా ఇంటి కూడా రౌడీలను పంపిస్తారు. నేను 20 ఏళ్ళ సంది సేవ చేసిన, మళ్ళీ 50 లక్షలు తీసుకున్నారు సార్ నా తన ఉల్టా. మన రాజు నారింగారెడ్డి అని